నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. డిసెంబర్ 3 హెచ్ఐసిసి నోవోటెల్లో రాజ్ న్యూస్, నారేడ్కో, హెచ్ఆర్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ 2025. ఆ రోజు ఏం మాట్లాడబోతున్నాము, ఆ రోజు ఎలాంటి ఇష్యూస్ అన్నీ కవర్ అవ్వబోతున్నాయి, హైదరాబాద్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది, మరి సామాన్యుడి సొంతింటి కళ ఎప్పటికీ నెరవేరుతుంది. సో ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడేదానికంటే ముందే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హెచ్ఆర్ఏ సభ్యులు తారక్ గారు. నమస్కారం అండి తారక్ గారు. నమస్కారం అండి. తారక్ గారు, కొన్ని డికేట్స్ బ్యాక్ కనుక చూసుకుంటే హైదరాబాద్లో కొన్ని మాన్యుమెంట్స్ అవి ఐకానిక్గా ఉండేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఇంత డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఓ మై గాడ్, ప్రతి బిల్డింగ్ ఒక ఐకానిక్. ఎటు వైపు వెళ్ళినా మనకి అంటే మనం హైదరాబాద్లో ఉన్నామా, నిజంగా స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి కంట్రీస్లో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. సో ఇది కాయిన్కి ఒక సైడ్ అయితే, ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సామాన్యులు అరే ఇంత పెరిగిపోతూ ఉంది, నేను ఎప్పటికి కొనుక్కోవాలి అంటే, ఇదివరకు కరోనా ముందు కాస్త చూసినట్టయితే ఒక 40 to 50 lakhs పెడితే ఒక డబల్ బెడ్రూమ్ అఫోర్డబుల్ కొనుక్కోవడానికి, రైట్, కొన్ని ఏరియాస్లో ప్రీమియం కాకుండా నేను చెప్పేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా 1 crore లేనిది ఏది కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో మరి ఎలా ఇవన్నిటిని ఓవర్కమ్ అవ్వడం? డ్రాస్టిక్ రీజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజ్ న్యూస్ అండి. ఏదైతే రేపు డిసెంబర్ 3కి జరగబోతున్న తను చెప్పినట్టుగా బిగ్గెస్ట్ సమ్మిట్కి మీ అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక రాజ్ న్యూస్ లాంటి పెద్ద న్యూస్ ఛానల్, తర్వాత నారేడ్కో లాంటి ఒక డెవలపర్ కమ్యూనిటీ, అండ్ హెచ్ఆర్ఏ, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్. సో వీఆర్ ఫ్రమ్ హెచ్ఆర్ఏ అనమాట. సో ఈ రియల్టర్ అసోసియేషన్లో ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ మా లాంటి ఒక 120 మెంబర్స్ ఉన్న అసోసియేషన్. సో దీనిలో అందరూ కూడాను ఒక్కొక్క జోన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు బేసికల్లీ హైదరాబాద్ లాంటి ఏరియాలో. అండ్ హైదరాబాద్ ఒకటే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఏం జరుగుతుంది అనేది మాకు వీఆర్ అసోసియేటెడ్ విత్ ఎన్ఏఆర్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అంటాం అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఏం జరుగుతుందన్నా కూడాను వీ హ్యావ్ ఏ సపరేట్ నాలెడ్జ్ అబౌట్ దోస్ సెక్షన్స్. అండ్ కమింగ్ టు ది సబ్జెక్ట్, సింపుల్ అండి. ఓవర్కమ్ అనేది ఇట్స్ ఏ, ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవలపర్ అనేవాళ్ళు ఉన్నారు. డెవలపర్ ఇప్పుడు ఈరోజు స్క్వేర్ ఫీట్ కన్ఫిగరేషన్ ఈజ్ మ్యాటర్స్ ఆల్వేస్. సో ఒకప్పుడు 2000 to 3000 స్క్వేర్ ఫీట్ అంటే వావ్, ఇట్స్ లైక్ ఎ వావ్ ఫ్యాక్టర్. వావ్, 3000 స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ బిగ్ ఏరియా కైండ్ ఆఫ్ ఇది అనమాట, లావిష్గా ఉండేది. సో ఈరోజు 2000 ఎస్ఎఫ్టీ అనేది మనకు ఆల్మోస్ట్ ఇదైపోయింది. ఓకే, ఒక సపరేట్ జిమ్ రూమ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ రూమ్ ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, ఒక గెస్ట్ బెడ్రూమ్ ఒకటి, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, హాలు, కిచెన్, లైక్ దిస్ ఇస్ స్టాండర్డ్ అయిపోయింది. సో బేసిక్గా కొనగలమా లేదా అన్న దానికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఏ నీడ్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్, బేసిక్ యాజ్ ఎ హ్యూమన్ నీడ్, అవసరం. బిల్డర్ కూడా ఏం చేయాలి, దాని తగ్గట్టుగా 650 to 850 స్క్వేర్ ఫీట్ ఏరియాలో చిన్న స్పేస్ కడితే, ఇదే కొండాపూర్ అవ్వచ్చు, ఇదే మోకిలా అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడే సోకల్ నియోపోలిస్ ఉంది. నియోపోలిస్కి 8 to 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి లొకేషన్స్ ఏవి, కొండాపూరు, శేర్లింగంపల్లి, నల్లగండ్ల తీసుకోవచ్చు. అండ్ కొద్దిగా ముందుకెళ్తే తెల్లాపూర్ వచ్చుద్ది, తెల్లాపూర్ దాటితే మళ్ళీ అటు మోకిలా వచ్చుద్ది, అంటే ఇటు మోకిలాకి వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. సో ఈ లొకేషన్స్లో 850 to 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా కడితే, ఒకవేళ సేమ్ 8000 రూపీసే ఉన్నా, అంటే 6 to 8000 పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఉంటుంది. సో 6 to 8000 ఉన్నా కూడా 1000 స్క్వేర్ ఫీట్ కడితే పడే సామాన్యుడికి పడే కాస్ట్ ఎంత అండి? 80 lakhs. 80 lakhs అంటే ఇసే ఫర్ ఎగ్జాంపుల్ అదే 650 ఎస్ఎఫ్టీ అయితే 50 lakhs ఓన్లీ, అంటే అది 60 lakh రూపీస్లో. బికాస్ కన్ఫిగరేషన్ మ్యాటర్. ఇక్కడ 3000 కట్టి 8000 రూపీస్ అంటే 2.4 అయింది. అదే 850 or 900 స్క్వేర్ ఫీట్ కడితే, అదే 6000 పర్ స్క్వేర్ ఫీట్ అన్నా కూడాను ఇట్ గోస్ టు ది 54 lakhs ఓన్లీ. ఓ 10 lakh డౌన్ పేమెంట్ కడతాడు, 10 lakh గోల్డ్ ఇంకోటి తీసుకొచ్చి కట్టగలుగుతాడు, రిమైనింగ్ లోన్కి వెళ్ళగలుగుతాడు. ఈ డెవలపర్స్ కూడా తారక్ గారు ఓన్లీ ప్రీమియం క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ప్లాన్ చేసుకొని వాళ్ళ కోసమే డిజైన్ చేస్తారు తప్ప, ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ వీళ్ళని టార్గెట్ చేయాలని అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ప్రీమియం క్లయింట్స్ అనేది మనకి 10% ఉంటారేమో, హార్డ్లీ, నాట్ మోర్ ఆర్ లెస్ 10% ఉండొచ్చు. మరి ఎందుకు డెవలపర్స్ ఎక్కువగా వాళ్ళనే టార్గెట్ చేస్తారు? డెవలపర్స్ టార్గెట్ అంటే కొంతమంది డెవలపర్స్ టార్గెట్ అంటే, డెవలపర్స్ అంటే వాళ్ళ యొక్క ల్యాండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ల్యాండ్ తీసుకున్నారు, గచ్చిబౌలి, కోకాపేట, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, నార్సింగి ఆర్ ఈ నియోపోలిస్, ఈ జోన్లో ల్యాండ్ కొన్న వాళ్ళు ప్రీమియం కడితేనే వైబుల్ అవుతుంది. కానీ కొంతమంది ఉన్నారు, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ SLN డెవలపర్స్ ఉన్నారు. ఒక రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ ద లైన్ అని చెప్పేసి నర్సింగ్ స్టార్ట్ చేశారు. అండ్ NCC బిల్డర్స్ ఉన్నారు, అంటే వాళ్ళ ప్రీవియస్ కట్టున్నారు. బట్ ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ సేల్స్ ఉంటాయి.
అంటే వాళ్ళు ఏం తింటారు, ఒక ప్రాజెక్ట్ తీసుకుని స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఎంత ఎంట్రీ ప్లాన్, ఎగ్జిట్ ప్లాన్. సో ఎంట్రీ ఎప్పుడు చేస్తున్నామో, ఇప్పుడు రెరా వచ్చింది ఆల్రెడీ, రెరా ఈజ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రూటినీ చేస్తున్నారు. ఓకే, సో హైడ్రా ఉంది ఆల్రెడీ, బట్ రెరా ఎప్పటి నుంచో ఉంది, 2016-17 నుంచి రెరా ఈజ్ దేర్ నౌ. సో వీళ్ళకు వైబిలిటీ మ్యాటర్, బిల్డర్ అనే వాళ్ళకి వైబిలిటీ మ్యాటర్. ఏం కడితే అవుతుంది, ప్రాజెక్ట్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున నేను కట్టాను ఏదో ఇవ్వబోయి, సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నానో అని తప్పను కానీ టాటా, ఐఎమ్ ఆల్వేస్ సాల్యూట్ టు టాటా బ్రాండ్. బట్ నానో వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, మధ్యతరగతి వాళ్ళ కోసం వచ్చింది. అంటే అది ఫ్లాపా ఇంకోట పక్కన పెడితే కూడా అంటే అది హిట్ అవ్వాలి, యాక్చువల్గా హిట్ అవ్వాలి, మనం కూడా కోరుకోవాలి. కానీ పీపుల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆ బ్రాండ్తో పాటు కాస్త దాన్ని ఏమంటారు క్వాలిటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది సౌండ్ వచ్చేది అవ్వచ్చు. కాబట్టి కొద్దిగా కొంతమంది తీసుకున్నారు, అంత అగ్రెసివ్ వెళ్ళలేదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇక్కడ నేను టాటాని తప్పనట్లేదు. బట్ నేనేమంటాను అంటే వీళ్ళు కడితే సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. బిల్డర్ నేను ఒక కన్ఫిగరేషన్ కట్టాను అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడే ఒక ఫిజిబిలిటీ రిపోర్టు, ఇక్కడ ఏం కట్టాలి, ఎంత సేఫ్టీ కట్టాలి, టార్గెట్ ఆడియన్ ఎవరితో చేస్తే మనకు 3 yearsలో బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది, మనం ఎగ్జిట్ ఈజీగా చేసుకోవచ్చు అనేది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు లొకేషన్ చూస్ చేసుకొని ఇవి కడతారు. సో అఫోర్డబిలిటీ ఉంది, ఎక్కడ ఉంది ఇప్పుడు ఈరోజు కూడాను కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో అఫోర్డబిలిటీ ఉంది. ఎక్కడికి గాజుల రామారం ఉంది, సౌత్ ఇండియా మాల్ షాప్ బ్యాక్ సైడ్ ఉంది, దట్ రోడ్ గోస్ టు అగైన్ సురారం. సో అక్కడ మీకు ఇప్పటికీ 55-60 lakh రూపీస్కి ఫ్లాట్ దొరికేస్తుంది, విచ్ ఈస్ క్లోజ్ కనెక్టెడ్ టు హైటెక్ సిటీ. హార్డ్లీ 40-45 minutesలో దే కెన్ రీచ్ టు హైటెక్ సిటీ. ప్రగతి నగర్ ఉంది, బాచుపల్లి ఉంది. బాచుపల్లి అంటే ఇండస్ట్రియల్ ఏరియాని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడాను, కొద్దిగా అవతలకి వెళ్ళాలని చెప్తున్నారు. సో ఇన్ కేస్ అదేంది అనుకోండి, కాస్త పొల్యూషన్ లేని జోన్లోకి వెళ్ళి తీసుకుంటే ఇప్పటికి కూడాను ఒకటి హౌసింగ్ బోర్డు గాజుల రామారాయణ రోడ్డు, మన మోకిలా రోడ్డు, ఆర్ తెల్లాపూర్ బ్యాక్ సైడ్ రోడ్లు, నల్లగండ్ల, కొంతమంది స్టిల్ ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళింది, పటాన్ చెరువు, బీరంగూడ దాకా పోయింది ఫ్లాట్స్, అపార్ట్మెంట్ కల్చర్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. సో ఎందుకంటే దిస్ ఆల్ కనెక్టెడ్ టు ది ఐటీ జోన్స్ కోసం బేసికల్లీ. సో ఎందుకనంటే కట్టే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, కాబట్టి అక్కడ ఏం కడితే సక్సెస్ అవుతారో అదే కడతారు. సో మిగతా మనము ఒకవేళ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ చూసుకోవాలంటే చూడొచ్చు, కానీ కొంతమంది బిల్డర్లు ఆ సెగ్మెంట్ మార్చుకుంటే కొద్దిగా ఒక 1000 SFT కూడా కడదామని కొద్దిగా లొకేషన్ చూస్ చేసుకుంటే సామాన్యులకు కూడా ఆ SFT ప్రైజ్ ఒకవేళ ఆ ప్రైజే ఉన్నా కొనగలుగుతారు. SFT ఏరియా 3000 ఇందాక అయిపోయినట్టు 3000 మల్టిప్లై బై 8000 per square feet is 2.4 crores. 1000 by 8,000 rupees is 80 lakhs. సో ఈ రోజుల్లో వాల్యూ ఆఫ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారిపోయింది, కాబట్టి 80 lakhs అఫోర్డ్ చేయగలుగుతారు. కోరుకునేది కూడా అదే, అంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళని ఎవరు కూడా అంత ఇది చేయట్లేదు, ఎందుకు అందరూ ప్రీమియం వాళ్ళనే చూస్తూ ఉంటారు అంటే ఉందండి. కోవిడ్ తర్వాత కూడా కొన్ని మారినాయి. కోవిడ్ తర్వాత ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది, ఇప్పటిదాకా అలవాట్లేని చాలా వచ్చేసింది. సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుద్దేమో అని చెప్పేసి వాళ్ళకు సపరేట్ రూమ్ కోరుకుంటారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1500 square feet ఏరియా కన్నా ఇంకో 500 SFT ఎక్కువ, అంటే 2000 తీసుకుంటే నాకు కూడా ఆఫీస్ వెళ్ళకుండా కొద్దిగా నేను ప్రైవసీ కోరుకుంటాను కదా, అంటే ఆ వర్క్ జోన్ని కోరుకుంటాను. కాబట్టి ఆ 2000 కొంతమంది చూస్ చేస్తున్నారు. బట్ మన ఇంకా మిగతావి ఉన్నా కూడా 1500 ఈజ్ ఈ రోజులో 1000 to 1500 స్టాండర్డ్ అయిపోయింది. ఆ సెగ్మెంట్ కడితే సేల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో రిజిస్ట్రేషన్స్ మాట్లాడతాయి, ఎన్ని అవుతున్నాయి, ఎంత అవుతుంది, పెన్ మ్యాటర్స్ అటెస్టేషన్ ఇస్ మ్యాటర్. యా. సో అప్కమింగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్లో నారెడ్కో, HRA సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లో ఎలాంటి కీ ఇష్యూస్ మీరు అక్కడ డిస్కస్ చేయబోతున్నారు? కీ ఇష్యూస్ కాదండి, మా డిస్కషన్ అంతా కూడా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ నెక్స్ట్ ఏం జరగబోతుంది. నిన్న యాక్షన్ కూడా మాకు మళ్ళీ కొత్తే, 100ది 110 పోతే అనుకోవచ్చు, కానీ 100 crores అప్సెట్ ప్రైస్ పెట్టిన తర్వాత అది 110కో 105కో పోయిందంటే లేదు ఒక మార్కెట్ నెగిటివ్ కొడుతుంది కాబట్టి ఏదో కొనాలని అనుకోవచ్చు అని చెప్పొచ్చు. కానీ పార్టిసిపెంట్స్ అందరూ ఎవరు? టాప్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా, ప్రిస్టేజ్, బ్రిగేడ్, సో కాల్డ్ MSN, గోడ్రేజ్, లోకల్ డెవలపర్స్. అండ్ సెకండ్ ప్లాట్ కొనుక్కుంది వజ్ర డెవలపర్స్. వజ్ర వాళ్ళు లాస్ట్ టైంలో వాళ్ళు లేరు, ఇప్పుడు ఉన్నారు, రేస్లో ఉన్నారు. దాని మీనింగ్ ఏంటి? సో సంథింగ్ వైబ్ ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, GCCs అంటాం. ఇది అటు ఫార్మా అవ్వచ్చు, IT అవ్వచ్చు, లేదా ఏరోస్పేస్ అవ్వచ్చు, లేదా కోడ్ జినోమ్ వ్యాలీ ఈజ్ దేర్ ఇన్ అమీర్పేట్, జినోమ్ అవ్వచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ నౌ. సో నవ్ ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సిటీ. సో ఈ ఈవెంట్లో మేమేంటంటే హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గ్రోత్ ప్యాటర్న్స్ ఏంటి, ఎవరైతే మనకి డిజైన్స్ బ్లూ ప్రింట్ తయారు చేస్తారో ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రాపర్ ప్రెజెంటేషన్ అబౌట్ ది దీస్ బ్లూ ప్రింట్ థింగ్స్ అండ్ 2047 అండ్ తెలంగాణ రైజింగ్ అండ్ వాట్ ఈస్ ద తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరగబోతుందని వాళ్ళు వచ్చి మాట్లాడతారు.
ఇప్పుడు మేము మాట్లాడొచ్చు, బట్ వాళ్ళ వాయిస్ ఈజ్ మ్యాటర్ ఆల్వేస్ ఫ్రమ్ ఏ పర్సన్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ద పీపుల్ కదా, దే ఆర్ ది బిహైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఎక్కడో విన్నాను, జేఏ చౌదరి గారు ఐటెక్ సిటీ కట్టేటప్పుడు, ఐటెక్ సిటీ రాకముందు నిద్రమూల జనార్దన్ రెడ్డి గారు పార్ట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక బ్యూరోక్రాట్, ఒక పేరు గుర్తురావట్లేదు, ఆయన మైత్రివనం కూడా ఇది ఎస్టీపీఐ ఉండే, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఉండే. సో ఈ ఎస్టీపీఐ అమీర్పేట మైత్రివనంలో ఉండింది ఒకప్పుడు, ప్రెసిడెంట్ సైబర్ టవర్స్కి మారింది. సో అప్పుడు ఆ రోజుకి ఒక బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో, సార్ ఇట్లా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అంట ఈ రకంగా వస్తుంది, దీన్ని మరి మనం కూడా ఏమైనా చేస్తే బాగుండిద్దా అన్న థాట్తో బెంగళూరులో ఫస్ట్ స్టార్ట్ అయిందంట ఐటీ బాగా. తర్వాత హైదరాబాద్ తీసుకొద్దామని చెప్పి జేఏ చౌదరి గారు కపుల్ ఆఫ్ పర్సన్స్ ఒక బ్యూరోక్రాట్ డిస్కస్ చేసి ఢిల్లీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాతనే దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంట. సో అంటే ఏంటది దాని మీనింగ్? బ్లూ ప్రింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏం చేద్దామన్నది ఆలోచించే వాళ్ళు ఎవరు? దీస్ సో కాల్డ్ డిపార్ట్మెంట్ బాగా చదువుకొని కైండ్ ఆఫ్ ఎవరైతే ఉంటారో, ఆ ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తారో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. కాబట్టి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రజెంటేషన్. సో జనం కూడా అది ఈజీగా వెళ్తుంది. పెట్టుబడి పెట్టడానికి సామాన్యులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు తగ్గట్టు 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొనేవాడు అదే కొంటాడు, ఎగ్జాంపుల్కి 1000 కొనేవాడు అదే కొంటారు. కానీ అది వాల్యూ ఫర్ మనీయే ఖచ్చితంగా. సో అక్కడ వచ్చేది ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే హైటెక్ సిటీ వస్తుందంట అని చెప్తే దగ్గరలో కొనుక్కున్న సోకాల్ కాలనీలలో వాళ్ళు ఈరోజు నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ ఎంజాయింగ్ కదా. సో ఇప్పుడు కూడా తుక్కు కూడా కానీ లేదా ఫ్యూచర్ సిటీ కానీ లేదా రేపు పొద్దున వాళ్ళు చెప్పబోతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి కూడా నిజంగా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఇవన్నీ మన ఈవెంట్లో సమ్మిట్లో వీళ్ళు వచ్చి మాట్లాడతాడు. స్ట్రాంగ్ వాయిస్ అండ్ క్రెడిబుల్ వాయిస్. సో వాళ్ళ మాటలు, సెషన్స్ ఉన్నాయి, ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి, నరేడ్కో నుంచి డెవలపర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అండ్ 1000+ మెంబర్స్, 2000 వరకు వీఆర్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 1000 క్రాస్ అయిపోయినాయి. ఓకే, తొందరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైస్ కూడా మారుతుంది యాక్చువల్గా. సో దానికి వచ్చే నెట్వర్కింగ్ చేసుకోవచ్చు, అందరిలో కలవచ్చు, బిజినెస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 1-to-1 మీట్ అవ్వచ్చు. సో ఒక చిన్న ఈవెంట్లో ఒక లైఫే చేంజ్ అవ్వచ్చు. బికాస్ ఒక పర్సనల్ కనెక్ట్ మ్యాటర్. ఒక పర్సనల్ కనెక్ట్ మ్యాటర్. అది చాలు లైఫ్ టర్న్ అవ్వడానికి సమ్టైమ్స్. సో మనం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది మనం చెప్పలేం కదా. సో వెళ్ళి ప్రాపర్గా ప్రెజెంటేషన్ చేసుకుంటే ఎవరి బిజినెస్ కార్డు వాళ్ళు మాట్లాడుకుంటే ఈవెంట్లో దే మే బీ హ్యావింగ్ ఏ థింగ్ అదే. సో దిస్ కాల్ కనెక్ట్, నెట్వర్క్, గ్రో. సో తారక్ గారు, ఇది ఇప్పుడు రేపు జరగబోయే ఈవెంట్, December 3rd జరగబోయే ఈవెంట్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని అంటారు? సో థర్డ్ ఈవెంట్కి రిజిస్ట్రేషన్ అంటే అండి, హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి మనం ఇప్పుడు దాకా మాట్లాడున్నామో నరేడ్కో అండ్ రాజ్ న్యూస్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ సమ్మిట్కి రావాలనుకున్న వాళ్ళు www.hresummit.in. I repeat, www.hresummit.in. HREsummit.in అనే వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ అంతా డైరెక్ట్ కంప్లీట్ ఉంటుంది. అయ్యాక మీకు ఒక స్క్రీన్ షాట్, యూ కెన్ సేవ్ ద స్క్రీన్ షాట్ ఆల్సో. సో ఇన్ కేస్ 99% అక్కడికి వచ్చాక మీకు హ్యాజల్ ఫ్రీ ఉంటుంది. ఇన్ కేస్ ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకొద్దిగా మీకు అథెంటికేషన్ ఉంటుంది కాబట్టి ఈజీలీ యూ కెన్ ఎంటరింగ్ ఇన్ టు ది హాల్. ఓకే, బెటర్ అండి. సో అండ్ ఈ యొక్క ఆపర్చునిటీని ఖచ్చితంగా అందరూ వాడుకోవాలి, అందరూ యూజ్ చేసుకోవాలి. ఏం జరగబోతుందో చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం, అరే వాళ్ళు కోటీశ్వరులు రా, వీళ్ళు కోటీశ్వరులు రా. వాళ్ళు కోటీశ్వరులు ఎలా అయ్యారు? ఎగ్జాంపుల్కి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అక్కడ వస్తుందని ముందు తెలుసు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ ముందే చేసున్నారు. ఓ 10 yearsలోనే వాళ్ళు అక్కడ పెట్టిన ల్యాండ్ వాల్యూ డబుల్, ట్రిపుల్, 10 times అయిపోయింది కాబట్టి అయ్యారు. రోజు జాబ్ చేసేవాడికి ఎగ్జాంపుల్ కోటీశ్వరులు కావాలంటే కాలేడు. సో సమ్టైమ్ ఇలాంటి ఈవెంట్లకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఏమొస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఈవెంట్కి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి? స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. అక్కడికి వచ్చాక అంటే బేస్డ్ ఆన్ ది ఈవెంట్ యొక్క దీన్ని బట్టి చేస్తున్నాము. అది వెరీ లిమిటెడ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎందుకంటే అక్కడ దాకా ఏదో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయాలి కదా, జస్టిఫికేషన్ చేయాలి కదా. అంటే మనల్ని నమ్మి వచ్చారు. సో ఆ నమ్మకాన్ని మనం తీసేయకూడదు కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ దేర్. బట్ ప్రైస్ విల్ బి 10,000+. 10,000+ GST. రైట్ నౌ ప్రైస్ ఈజ్ 2,360 విచ్ ఈస్ ఇంక్లూడింగ్ GST. like 2,000 rupees plus GST right now till tomorrow. ఓకే, టిల్ టుమారో ఈవినింగ్. సో ఎవరైనా ఉంటే ఈ రేపు ఈవినింగ్ లోపల చేసుకోండి.
రేపటి నుంచి ప్రైస్ మాత్రం మారుతుంది. ఇట్ ఇస్ గోయింగ్ టు 5,000 రూపీస్. 26th వరకే ఎగ్జాక్ట్లీ రేపటి నుంచి ప్రైస్ మారుతుంది. 5,000 రూపీస్ చేంజ్ అవుతుంది రేపటి నుంచి. సో ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు చెప్పినట్టుగా 10,000 రూపీస్. సో 2,000 బెటరా 10,000 బెటరా అనేది యూ డిసైడ్ ఆన్ దట్. సో హరీ అప్ అంటారు. హరీ అప్. రైట్. ఆప్షన్ కనుక మనం చూసినట్టయితే ఏదైతే రాయదుర్గం ఆప్షన్ 177 కోట్లు లాస్ట్ వీక్ జరిగింది. రీసెంట్గా చూస్తే నియోపోలిస్ ఆప్షన్ 130 కోట్లకు పైగా ఎకర్రం ధర పలుకుతూ ఉంటే, అంటే ఓ రకంగా హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్ బాగుంటే మిగతా అంతా తెలంగాణ రాష్ట్రం అంతా బాగుంటుంది అనేది ఒక వెర్షన్. బట్ సామాన్యులకు చూస్తే అరే నేను కొనగలనా, అట్లీస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయినా నేను కొనుక్కోగలనా అని చాలా డౌట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఏంటి ఇంత వేగంగా డ్రాస్టిక్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మన ఈ నియోపోలిస్లో జరిగింది డ్రాస్టిక్ చేంజ్ అంత హైదరాబాద్కి ఆ కైండ్ ఆఫ్ ఉందా అని అంటే డెఫినెట్గా వీ షుడ్ బి ప్రౌడ్ హైదరాబాదీ అండి ఆ విషయానికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయ్యింది, గ్రోత్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడికి వచ్చింది. సో ఎక్కడ హైటెక్ సిటీలో 500 to 1,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వన్స్ అపాన్ ఎ టైమ్ లైక్ 1995 to 2000 ఏరియాస్ బేసికల్లీ. సో దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మనం మాట్లాడుతున్న నియోపోలిస్ ఉందో, సో 137 crore ఆ ప్రైస్ కొనడానికి కారణం ఏంటి అంటే నియోపోలిస్ అనేది బేసిక్గా గవర్నమెంట్ వేసిన ఒక 530 acres చేంజ్ ల్యాండ్ ఏరియా. సో గవర్నమెంట్ కాబట్టి ఫస్ట్ పాయింట్ వాళ్ళకు లీగాలిటీస్ అన్ని చాలా క్లియర్గా ఉంటాయి, టైటిల్ క్లియర్గా ఉంటుంది, ఇష్యూస్ ఉండవు, ఏవో ఎన్క్రోచ్మెంట్లు అవి ఇవి ఎన్కంబరెన్సెస్ డిఫరెంట్ దోస్ కైండ్ ఆఫ్ ఏవి ఇష్యూస్ ఉండవు. థర్డ్ ఇప్పుడు ఈ అయితే నిన్న జరిగిన ఆక్షన్ ఉందో దాని గురించి మాట్లాడితే ఈ ఎగ్జాక్ట్లీ ప్లాట్ నెంబర్ 17, 18 ఈ 17, 18లో వీటిలో ఏంటంటే 18 తీసుకుంది MSN కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో దే డెఫినెట్లీ చూస్ ఏ గుడ్ ల్యాండ్. బట్ 137 ప్రైస్ జస్టిఫికేషన్ ఈజ్ డెఫినెట్లీ దే కెన్ గివ్ బికాస్ ఆ ల్యాండ్కున్న పొటెన్షియల్, ఆ ప్లాట్కున్న పొటెన్షియాలిటీని మనం ఒక రకంగా చూస్తే, సో వెస్ట్ రిక్రియేషన్ ఏరియా ఓపెన్ ల్యాండ్ ఏరియా ఉంది అండ్ సౌత్కి కూడాను ఓపెన్ ఏరియా ఉంది అండ్ దట్ ఈస్ ఎ సీ త్రూ టువర్డ్స్ ది లేక్ ఆల్సో. లేక్ వ్యూ. సో లేక్ వ్యూ బేసిక్గా చెప్పాలంటే లేక్ వ్యూ, న్యాచురల్ బ్రీజ్ ఎల్లప్పటికీ ఉంటుంది, వెంటిలేషన్ ఎప్పటికీ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఎయిర్, వెంటిలేషన్, న్యాచురల్ లైట్ వాట్ ఎవర్ వి సో కాల్ ఈ ప్రతి ఒక్క హ్యూమన్కి కావాల్సిందే. సో లగ్జరీకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త బాల్కనీ స్పేస్ ఎక్కువ ఇచ్చేసేసి ఇంకొద్దిగా ప్రీమియంగా దే విల్ బి హ్యావింగ్ ఏ ఫ్యూచరిస్టిక్ ఐడియా ఇన్ నా ఒపీనియన్. బట్ వాళ్ళు అక్కడ ఆఫీస్ స్పేస్ కడతారో రెసిడెన్షియల్ కడతారో ఇట్ ఈస్ దేర్ విష్. ఇమీడియట్గా కడతారో ఆఫ్టర్ 5 years కడతారో ఇట్ ఈస్ దేర్ విష్. బట్ జరిగిందైతే వాస్తవం, ఆక్షన్ జరిగింది వాస్తవం, ఆ ప్రైస్కి వెళ్ళింది వాస్తవం. బట్ ఈ నియోపోలిస్కి అంత ఫిచ్చింగ్ ఉందా అంటే డెఫినెట్గా ఒక రకం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ డౌన్ టౌన్ ఆఫ్ హైదరాబాద్. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే అంత ప్రీమియం లొకేషన్ అనేది గవర్నమెంట్ వేసి ఆ రకంగా ఇస్తున్నటువంటి లేఅవుట్ కాబట్టి ఆ ఫిచ్చింగ్ ఉంది దానికి. సో రేపు మళ్ళీ ఇంకొక 4-5 daysలో అనదర్ ఆక్షన్ ఉంది. వరుస కంటిన్యూస్గా 3 ఉన్నాయి ఆక్షన్స్. తారక్ గారు, ఇప్పుడు ప్లాట్ నెంబర్ 17కి ప్లాట్ నెంబర్ 18కి మీరు చెప్పిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో దట్ దానివల్ల అంత రేటు దానికి పలికింది. దాన్ని బేస్ చేసుకొని మిగతా హైదరాబాద్లో ప్రతి చోట కూడా అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమ్ అంతా ఇలా బూస్ట్ అయిపోయింది. సో ఎక్కడైనా సరే ఇంకా బంగారం లాగా ఇది రోజు రోజుకి పెరుగుతానే ఉంటుంది అనేది ఒక నోషన్ వచ్చేసింది జనాల్లో కానీ ఇటు అమ్మే వాళ్ళల్లో కానీ. సో అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అంటారు? లేదండి, అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ కెన్ సే దట్ అక్కడ వెళ్ళింది 100, రాయదుర్గంలో 177కి వెళ్ళింది, నియోపోలిస్లో 137కి వెళ్ళింది అని అంటే అది బికాస్ ఆఫ్ ది డెవలపర్ మైండ్ సెట్, డెవలపర్ పర్సెప్షన్, డెవలపర్ ఇంటెన్షన్ టు ఎంటరింగ్ ఇన్ టు ది మార్కెట్ అని. బికాస్ ఇది కొనింది మై MSN వాళ్ళే, అది కొనింది కూడా MSN వాళ్ళే. సో వాళ్ళది ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ top 5 ఆఫ్ ఫార్మా మైట్ బి MSN రిలేటెడ్ ఈస్ దేర్. But now when it comes to real estate, Aurobindo is already there. Aurobindo presence is there in Rayadurgam already. So Aurobindo came from background of pharma. MSN also, it's my personal opinion. Yeah. ఓకే. సో అరబిందో వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ అరబిందో గెలాక్సీ అని ఆరో ఆర్బిట్ అని ఒక 2-3 బిల్డింగ్స్ ఇప్పుడు ఏదైతే నీలోఫర్ కేఫ్ ఉందో ఆ బిల్డింగ్ అది కూడాను వాళ్ళు కట్టింది. సో అంటే వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఒక్కొక్కసారి అంటే ఆ రేంజ్కి టాప్ నాచ్కి వెళ్ళాక వాట్ దే రిక్వైర్డ్ ఈస్ దే నీడ్ ఎ ప్రైడ్. నేను ఇది దిస్ ఈజ్ వాట్ వీఆర్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ అన్న మైండ్ సెట్ ఉండి తీసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఇంపార్టెంట్. ల్యాండ్ అవైలబుల్ లేదు ఈరోజు. ఆక్షన్ కాకుండా రాయదుర్గంలో ఒక 2-3 acres మంచి ల్యాండ్ పార్సల్ ఉందా అంటే డిస్ప్యూట్ లేకుండా ఐ కెన్ సే లేవు.
సో దట్ మైట్ బి ది అనదర్ రీజన్ టు టేక్ ద ప్రాపర్టీ. సో అంటే ఒక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ కడదామన్నది వాళ్ళ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. సో దట్ మైట్ బి ద రీజన్. అండ్ మీ కమింగ్ టు యువర్ పాయింట్ వచ్చేసరికి ల్యాండ్ రేట్స్ ఏవైతే ఇప్పుడు ఇది ఇంతకు వెళ్ళింది కాబట్టి ఎగ్జాంపుల్ నియోపోలిస్లో 137కి వెళ్ళింది. దీని ఇంపాక్ట్ ఎక్కడికి ఉంటుంది? మోగిలాలో ప్రైస్ మారింది అనుకోండి, నెక్స్ట్ వచ్చేది మోగిలా. నియోపోలిస్ డౌన్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేది మోగిలా శంకరపల్లి రోడ్డు. అండ్ అక్కడ నుంచి నియోపోలిస్ ఇటుపక్కకు తీసుకుంటే అంత 111 ల్యాండ్ ఎక్కువ. ఇది మన జన్వాడ అవ్వచ్చు, బ్యాక్ నుంచి వచ్చేస్తే అటు అజీజ్ నగరు, చేవెళ్ళ, అప్పా జంక్షన్ వరకు కూడాను ఆ CB80 రోడ్డు ఉంది కదా, CB80 నుంచి డౌన్కి వెళ్ళిపోతే మొత్తం కూడా 111 ల్యాండ్. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా వాటి మీద పడుతుంది. ఇక్కడనే ఇంతకు పోయింది కాబట్టి ల్యాండ్ ఓనర్స్కి అంత ప్రైస్ వాళ్ళు ఇమ్మీడియట్గా ల్యాండ్ డెవలప్మెంట్కో సేల్కో చేయాలి. సేల్ చేయాలంటే ఇప్పుడు మొన్న ఉన్న ప్రైస్ని ఈరోజు చెప్పరు. ఇంకా అదే కదా, మొన్న ఉన్న ప్రైస్ని ఈరోజు చెప్పరు ఇంకా బై డిఫాల్ట్. ఎందుకంటే మాకు అక్కడ తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవసరం లేదు. అందుకే నేను చెప్పాను గోల్డ్ రేట్ లాగానే అవుతోంది ఇది అని. ఈ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ నీడ్, సప్లై అండ్ డిమాండ్. అవసరం ఎంతవరకు ఉంటుందో పీపుల్ అంతవరకు అఫోర్డ్ చేయగలుగుతారు. అఫోర్డ్ చేయలేనప్పుడు స్ట్రెచ్ అవ్వాల్సిన అవసరం మెయిన్ ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటాడో, ఇక్కడ టూ ఉంటారు, ఒకటి ఇన్వెస్టర్, రెండు ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్కి అంత ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం అయితే ఉండదని నా ఒపీనియన్. సో ఈ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది ఓవరాల్ హైదరాబాద్ మీద ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుంది. బట్ రియలైజేషన్లో వచ్చినప్పుడు ఎక్కడైతే నియోపోలిస్ 100 కోట్లు వెళ్ళిందో దాని ఇంపాక్ట్ తర్వాత కోకాపేటలోనే 60 crore per acre ఒక డీల్ అయింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ద బిల్డర్ నేమ్. 60కి వెళ్ళింది. 60కి ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు నియోపోలిస్లో కాబట్టి వాళ్ళకున్న పారామీటర్స్ అవ్వచ్చు, వాళ్ళకు ఆ ల్యాండ్ కొంటే ఒక G+30, G+40 floors హై రైజ్ కట్టుకోవచ్చు. బికాస్ ఆఫ్ ది రోడ్ ఫేసింగ్, రోడ్ విడ్త్ని బట్టి పర్మిషన్ FSI ఎక్కువ ఇస్తారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎక్కువ ఇస్తారు FSI. సో దానివల్ల 1 acre ఆ రోజు కొనుక్కోండొచ్చు. బట్ 100 కోట్లకే ఇంకొక డీల్ అయిందా కోకాపేటలో? కాలేదు. 60కి వెళ్ళింది, 60 కోట్లకి వెళ్ళింది. వాళ్ళకి ఏముంటుంది? పర్ ఎకర్కి నేను పెట్టే ప్రైస్ ఎంత, పర్ ఎకర్కి నాకు పడే ల్యాండ్ కాస్ట్ ఎంత, నా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, నేను ఎంతకు అమ్మాలి, ఎంతకి సెట్ ప్రైస్ పెట్టుకుంటే నేను ప్రాఫిట్ మినిమం మార్జిన్లోనైనా కూడాను ప్రాజెక్ట్లోంచి బయటికి రాగలుగుతామన్నదే డెవలపర్ యొక్క క్యాలిక్యులేషన్ ఆల్వేస్ ఉంటుంది. సో ఈ 137కు లాజిక్ ఉండొచ్చేమో కానీ, బట్ దీని ఎఫెక్ట్ ల్యాండ్ ఓనర్స్ ఎక్కువగా ఆలోచించి అంతకన్నా ఎక్కువ ప్రైస్ రావాలని చెప్పి డీల్స్ కొద్దిగా ఇటు అటు అయ్యే అవకాశం అయితే కొంత టైం ఉంటుంది గ్యారంటీగా. దాన్ని అయితే మనం కాదనలేము. కానీ మైండ్ సెట్ ఆఫ్ ది డెవలపర్స్, మైండ్ సెట్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్స్, మైండ్ సెట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఆల్వేస్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా MSN కావచ్చు, అరబిందో కావచ్చు, ఇవన్నీ ఫార్మా కంపెనీస్లో వాళ్ళు టాప్ ప్లేస్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇటువైపు రియల్ ఎస్టేట్ వైపు టర్న్ అవ్వడానికి ఇందులో కూడా వాళ్ళ సత్తా చాటాలి అని అంటే ఇక్కడ స్కోప్ ఉంది. అంతే కదా, రియల్ ఎస్టేట్లో స్కోప్ ఉంది. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇటువైపు చూడొచ్చు అనడానికి వీళ్ళు ఎగ్జాంపుల్గా ఉంటారేమో. ఒకప్పుడు బిల్డర్ అనేవాడు వాళ్ళు కొంతమందే బేసికల్లీ చెప్పాలంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కూడాను టాప్ బిల్డర్స్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ మనం ఏమంటాం, మై హోమ్ అంటాం, అపర్ణ అంటాం, ఫినిక్స్ అంటాం, గౌరా అంటాం, కొన్ని కపుల్ ఆఫ్ పౌలోమి అండ్ EIPL, కొన్ని కపుల్ ఆఫ్ నేమ్స్ ఉన్నారు, బిల్డర్ డెవలపర్ DSR ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దానిలో ఎక్స్పర్టీస్. కానీ ఈరోజు ఏమైందంటే టెక్నాలజీ వల్ల అవ్వచ్చు, లేదా అవేర్నెస్ అవ్వచ్చు. వీటి వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఓకే మన దగ్గర ఒక ల్యాండ్ పార్సల్ ఉంటే ఈ ల్యాండ్లో ఇది ఫిజిబిలిటీ ఏంటి, ఇక్కడ రెసిడెన్షియల్ కట్టొచ్చా, అపార్ట్మెంట్ కట్టొచ్చా, అపార్ట్మెంట్ కడితే లగ్జరీ కట్టొచ్చా, అఫోర్డబుల్ కట్టొచ్చా, లేదా గ్రూప్ హౌసింగ్ కట్టొచ్చా, లేదా మాల్ మల్టీప్లెక్స్ అలాంగ్ విత్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. లైక్ బ్రిగేడ్ ఉంది ఇప్పుడు నియోపోలిస్లో. బ్రిగేడ్ ఈజ్ లైక్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. అంటే ఏంటి, ఓ పక్కన G+ వారికి ఒక మాల్ వస్తుంది, అండ్ మాల్ పైన వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వస్తుంది, దానిపైన వచ్చేసి మళ్ళీ మనకు వాట్ ఎవర్ కాల్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది. అదే బిల్డింగ్లో 3 వస్తున్నాయి. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఈజ్ కమింగ్, అండ్ మాల్ వస్తుంది, అండ్ హోటల్ వస్తుంది, పక్కనే రెసిడెన్షియల్ వస్తుంది. సో వాళ్ళకి ఒక ఆఫీస్ స్పేస్ ఉన్న పర్సన్స్ అవ్వచ్చు, లేదా ఇవ్వచ్చు. ఇట్స్ లైక్ ఏ వాక్ టు వర్క్ కాన్సెప్ట్ అంటాను దాన్ని. అంటే వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే ఆఫీస్ ఉంటుంది, అక్కడే ఎంటర్టైన్మెంట్. ఒక బేసిక్ హ్యూమన్కి ఏం కావాలి, మనిషికి ఏం కావాలి, ఒక కంఫర్ట్ జోన్తో పాటు అన్ని రీచబుల్లో ఉండాలి. అదే ఎగ్జాక్ట్ అన్ని రీచబుల్లో ఉండాలి. సో ఇవన్నీ వస్తాయి.
అండ్ మీరు అన్నప్పుడు ఇప్పుడు ఈ సోకాల్ దీనిలో అరవిందో వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు మాల్కమ్ ఇదండి మరి సమ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రీజన్స్ హౌసింగ్ బోర్డ్ దగ్గర ఆరో కోహినూర్ అని చెప్పేసి పర్ల్ అని చెప్పేసి వస్తుంది ఫ్లైఓవర్ పక్కనే. సో అక్కడ ట్రై చేస్తున్నారు. బట్ నౌ కోహినూర్ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ పర్ల్ ఆల్సో డూయింగ్ గుడ్. అండ్ కమర్షియల్ స్పేస్లో అరవిందో గెలాక్సీ దే ఆర్ డూయింగ్ గుడ్. ఆరో ఆర్బిట్ దే ఆర్ రియల్లీ నో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఐకానిక్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్ వీ కెన్ సే బికాస్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు టీ హబ్ ఉంటుంది ఆ బిల్డింగ్. అండ్ మీరు చూస్తే హైటెక్ సిటీ అనగానే ఫస్ట్ డ్రోన్ సైబర్ ట్రావెల్స్కి వేస్తుంది, తర్వాత టీ హబ్ దగ్గర వస్తుంది. ఎందుకంటే దట్ రోడ్ ఎంటైర్లీ గోస్ టు ది సత్వా నాలెడ్జ్ సిటీ ఉంటుంది, ఇటుపక్క రైట్లో చూసి ఆర్బిట్ బిల్డింగ్ ఉంటుంది. అండ్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ జోన్ అది బేసిక్గా చెప్పాలంటే, అండ్ ఎంఎన్సీ కంపెనీ జోన్. సో ఆబ్వియస్గా ఒక ఐకానిక్ రోడ్ లాగా అయిపోయింది. సో అందుకు వీళ్ళు కూడాను మేము ఆల్రెడీ ఫార్మాలో ప్రూవ్ చేసుకున్నాము, రియల్ ఎస్టేట్లో కూడాను అవర్ ఫుట్ ప్రింట్స్ కావాలన్న మైండ్ సెట్ దాంతో దే మైట్ బి ఎంటరింగ్ అండ్ ఎంటర్డ్ ఆల్రెడీ అండ్ డూయింగ్ వెల్. అండ్ MSN 1 Neopolis already they are doing well, and luxury apartments they sold units also. Thank you so much, Tarak Garu. See you on 3rd December. Thank you at so Novotel HICC, right? My pleasure, Andy. So, right. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.